హాయ్ గాయ్స్, దిస్ ఇస్ దినేష్ ఖాన్ వాచింగ్ ఎఫ్టీబీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వాటి వీడియో నేను మీకు మంచిగా సక్సెస్ అయ్యే ఛానల్ చెప్తాను అనమాట. సో ఈ వీడియో నీకు చాలా బాగా యూజ్ అవుతుంది గాయ్స్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ఛానల్లో ఈ వీడియో చెప్పే ఛానల్స్ అన్నీ కనుక మీరు మంచిగా వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ అండ్ మంచిగా ఎస్ఈఓ చేసి మంచిగా పబ్లిష్ చేసినట్టయితే, మంచిగా పబ్లిష్ చేసి వ్యూస్ తెప్పించుకున్నట్టయితే లెక్కేసి కొడితే 6 నెలల్లో సక్సెస్ అయిపోతుంది భయ్య నీ ఛానల్ అనేది. సో అంత మంచి యూట్యూబ్ ఛానల్స్ అనమాట. అంత స్పెషల్ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఇవి. సో మీలో ఎవరికైనా ఓపిక ఉంటే ఈ ఛానల్స్ని ట్రై చేయొచ్చు. నిజం చెప్తాను, లెక్కేసి కొడితే 6 నెలల్లో సక్సెస్ అయిపోతుంది భయ్య ఈ ఛానల్స్ అన్నీ. సో వీడియోని వర్క్ చూడండి గైస్. వీడియోని వర్క్ చేసిన తర్వాత వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నేను వేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పర్లేదు. ఫస్ట్ నా ఛానల్ విజిట్ చేయి భయ్యా, నువ్వు కుమ్మ నా ఛానల్ విజిట్ చేయి. సో ఛానల్ విజిట్ చేసిన తర్వాత నా ప్లేలిస్ట్లు చెక్ చేయి. నా ప్లేలిస్ట్లో ఉన్న కంటెంట్ చూడు. సో నా వీడియోస్ చూడు, నా వీడియోలో కంటెంట్ చూడు. అన్నీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసేయి, సరేనా? సబ్స్క్రైబ్ చేయాలి, అన్నీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయి. నిజంగా సబ్స్క్రైబ్ చేయి ఖచ్చితంగా, సరే? సో లాపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా డబ్బులు సంపాదించాలనేది ఒక మంచి కోరిక అనమాట. అసలు నేను నీకు కంగ్రాచులేషన్స్ భయ్యా. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా సంపాదిద్దాం అనుకున్నారో నిజంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ఐడియా. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ పక్కన వాళ్ళకి నాలెడ్జ్ నేర్పిస్తారనమాట. సో కాబట్టి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా అనమాట. సో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేయాలో అర్థం కాదు. సో ఇప్పుడు కాంపిటీషన్ అనేది యూట్యూబ్లో నిజంగా చాలా ఎక్కువ ఉంది. సో ఆ కాంపిటీషన్ తగ్గట్టు వీళ్ళు ఒక ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు అండ్ మంచి ఛానల్ ఐడియాస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో మీకు కరెక్ట్గా 5 ఛానల్స్ స్టార్ట్ చేద్దాం అనమాట. సో 5 ఛానల్స్ కనుక మీరు ముందు చెప్పినట్టు మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం, కన్సిస్టెన్సీగా వీడియో అప్లోడ్ చేస్తూ దానికి మంచిగా ఎస్ఈఓ చేసి మంచిగా పబ్లిష్ చేసి వ్యూస్ తెప్పించుకుంటే నిజంగా ఛానల్ సక్సెస్ అనేది అవుతుంది అనమాట. సో ఈ 5 ఛానల్స్లో ఫస్ట్ ఛానల్ పేరు వచ్చేసి బ్లాగింగ్. సో బ్లాగింగ్ అంటేనే ఇదే, నేను చాలాసార్లు విన్నాను పోరా స్వామి, మాకు అర్థం కాదు, మేము చేయలేము అనుకోవద్దండి. సో అర్థం చేసుకోండి భయ్య బ్లాగింగ్ గురించి. ఎందుకంటే ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నారు, రైట్? సో మా ఫ్రెండ్స్ కూడా బ్లాగింగ్ చేయాలనేసి చాలా ఇంట్రెస్ట్లో ఉన్నారు. బట్ వాళ్ళకి యూట్యూబ్లో చూపించాను. సో యూట్యూబ్లో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అండ్ యూట్యూబ్లో బ్లాగింగ్ గురించి కరెక్ట్గా వీడియోస్ అయితే లేవు గైస్. తెలుగులో, ఎస్పెషల్లీ తెలుగులో యూట్యూబ్లో బ్లాగింగ్ గురించి ఉన్నాయి కానీ అంత కరెక్ట్గా మొబైల్స్లో ఎట్లా వాడాలి, మొబైల్లో ఒకవేళ బ్లాగింగ్ చేయాలంటే ఏం చేయాలి అనేసి కరెక్ట్గా లేదు గైస్. సో కంప్యూటర్లో గురించే ఉంది. బట్ చాలామంది బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మొబైల్స్లో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మీరు కనుక బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేసేటట్టయితే మొబైల్లో బ్లాగింగ్ ఎట్లా చేయాలి, మొబైల్ యూస్ చేసి వర్డ్ప్రెస్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా భయ్యా మీకు లెక్కేసి కొడితే 6 నెలలు కూడా అవసరం లేదు, 3 నెలల్లో సక్సెస్ అయిపోతారు. ఎందుకంటే బ్లాగింగ్ అనేది చాలా హాట్ టాపిక్ అనమాట. అండ్ తెలుగులో అసలు లేవు దాని గురించి, బ్లాగింగ్ గురించి. కాబట్టి మీరు మీరు స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అది కూడా మొబైల్లో చేస్తే ఇంకా మంచిది. సో చాలా తొందరగా అనేది సక్సెస్ అనేది మీరు చూడొచ్చు. అండ్ సెకండ్ది వచ్చేసి ఎస్ఈఓ మేకర్ అనమాట. సో ఎస్ఈఓ టాకర్, ఎస్పెషల్లీ ఎస్ఈఓ టాకర్ ఏంటంటే బ్లాగింగ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓకే బాగానే ఉంది, దానికి ఎస్ఈఓ చేయాలి కదా. బ్లాగ్ అనేది మన ఫస్ట్ గూగుల్లో మన పేజ్ ఫస్ట్ రావాలంటే దానికి ఎస్ఈఓ అనేది యూజ్ అవుతుంది. సో ఒక్క బ్లాగింగ్ అనే కాదు, యూట్యూబ్లో కూడా ఎస్ఈఓ అవసరం అవుతుంది. అండ్ మా డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ అట్లా కొన్ని ఎస్ఈఓస్ ఉన్నాయి కదా. సో ఆ ఎస్ఈఓస్ గురించి కనుక మీరు అంతా తెలుసుకొని, ఇప్పుడు ఫస్ట్ యూట్యూబ్ ఎస్ఈఓ అనుకోండి భయ్యా, ఫస్ట్ మీకు యూట్యూబ్ ఎస్ఈఓ తెలుసు, యూట్యూబ్ ఎస్ఈఓ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సో దానికంటూ ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఎస్ఈఓ నేర్చుకోవాలంటే గూగుల్లో ప్రతి ఒక్క వెబ్సైట్లో, కామర్స్ వెబ్సైట్లో 430 రూపీస్ లేకపోతే 500 రూపీస్, 600 రూపీస్, 1000 రూపీస్ వెబ్సైట్స్, 1000 రూపీస్ కూడా ఛార్జ్ చేసే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి భయ్య. సో అదే మీరు కనుక ఫ్రీగా ఇస్తున్నట్టయితే, ఫ్రీగా పుణ్యానికి వీడియోస్ తీస్తుంటే ఎవడు మాత్రం ఇష్టపడదు చెప్పండి. సో 11,000 ఉన్న మొబైల్ 8,000కి ఇస్తారంటేనే ఎగేసుకొని పోతారు. అదే 1000 రూపాయలు ఉన్న కోర్సు నువ్వు ఫ్రీగా ఇస్తున్నావంటే ఎందుకు రారిపోయా చెప్పండి? లాజిక్గా ఆలోచించండి, ఎందుకు రారిపోయా చెప్పండి? కాబట్టి ఫ్రీగా చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి, ఎస్ఈఓస్ పైన ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా లెక్కేసి కొడితే ఆ 3 నెలలు కూడా చాలు. 3 నెలలు కూడా అవసరం లేదు భయ్యా, 2 నెలలు చాలు. ఎందుకంటే యూట్యూబ్ ఎస్ఈఓ అనేది చాలా హాట్ టాపిక్ అండ్ చాలా ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అవ్వాలనుకుంటారు, చాలామంది యూట్యూబ్ ఎస్ఈఓ నేర్చుకోవాలని ట్రై చేసుకుంటారు. అది కూడా మెయిన్గా ఇది గూగుల్ అయితే పీడిఎఫ్ రూపంలో వస్తుంది. సో పీడిఎఫ్ మనకు అర్థం కాదు కాబట్టి ఎవరు చదవరు, ఓపిక పెట్టుకొని. అదే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టయితే తప్పకుండా
అది కూడా ర్యాంక్ అయ్యేటట్టు ఎస్ఈఓ కదా, ర్యాంక్ అయ్యేటట్టు వీడియోస్ చేస్తారనుకోండి, ఖచ్చితంగా మీకు ఎస్ఈఓస్ అన్ని హిట్ అవుతాయి అండ్ తప్పకుండా మీ ఛానల్ అనేది తొందరగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి వ్లాగ్ ఛానల్స్. సో వ్లాగ్ అంటేనే ఏంద్రా పై నువ్వు అన్ని తిక్క ఛానల్స్ అని చెప్తాం అనుకోవద్దండి. సో వ్లాగ్ ఛానల్ నిజంగా చాలా సక్సెస్ఫుల్ ఛానల్ అనమాట. సో వ్లాగ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో మనం కూడా ఎస్పెషల్లీ మనమే చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీరు ఒక ఫోన్ ఇచ్చి ఫోటోలు చూడరా భయ్యా అని చెప్తే చాలు, ఒక ఫోటో చూపించి ఈ ఫోటో ఎట్టుందిరా మామ అంటే వాడు ఆ ఫోన్ తీసుకొని అన్ని ఫోటోలు ఎతుకుతాడు అనమాట. అంతే ఇంట్రెస్ట్ అనమాట పక్కనోడి విషయాలంటే ఈ సమాజానికి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం అప్లోడ్ చేసేయచ్చు. అంటే మీరు బ్లాగ్ అంటేనే మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయబోతున్నాం అని చెప్పేదే కాదు భయ్యా. సో ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారు, ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నా. సో నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి నేను ఎన్ని వీడియోస్ చేయొచ్చు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్కి బెస్ట్ హోటల్స్ ఇన్ తిరుపతి, రైట్? సో తిరుపతిలో కొన్ని హోటల్స్ ఉన్నాయన్నమాట. లైక్ అమ్మ ఫాస్ట్ ఫుడ్స్ అనేసో, లేకపోతే హాట్ స్పాట్ అనేసో, రెడ్ చిల్లీస్ అనేసో, ఇట్లా కొన్ని సపరేట్ హోటల్స్ అనేవి ఉన్నాయి. దానిపైన ఒక వీడియో చేయొచ్చా? సో వీడియో అనేది మీరు ఏందపై వీడు ఆడికి పోయి హోటల్లో కూర్చొని వీడియో తీసుకుంటా అంటే కామెడీగా ఉంటుందిరా అంటే అట్లేం చేద్దాం భయ్యా. జస్ట్ ఆ హోటల్కి వెళ్ళండి, ఆ హోటల్లో ఉన్న రూమ్స్ కానివ్వండి, లేకపోతే కిచెన్ ఉంటుంది కదా హోటల్లో, ఆ కిచెన్ అంతా చేయాల్సిన పని లేదు. ఆడికి పోయి 2 సెల్ఫీలు తీసుకోండి. ఆ 2 సెల్ఫీలు తీసుకున్న తర్వాత ఆ హోటల్ అనేది ఇట్టుంది, అంత బాగుంది, ఇంత బాగుంది అనేసి మీరు లేనిపోవడం చెప్పేయండి. ఆ 2 సెల్ఫీల్లోనే అయిపోయింది, ఒక వ్లాగ్ అనేది తయారైపోయింది. సో ఇంత సింపుల్గా వ్లాగ్ అనేది. వ్లాగ్ అంటే మీరు మొహమాట పడాల్సిన పని లేదు. జస్ట్ సెల్ఫీలు తీసుకునేసి ఆ హోటల్లో ఏముంది అని చెప్పేస్తే కానీ చాలా అనమాట. ఇంతే సింపుల్గా వ్లాగ్ అనేది చేసేయచ్చు. సో ఇది గాయస్ వ్లాగ్ గురించి. సో వ్లాగ్ ఛానల్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. మీరు కనుక మంచిగా వ్లాగ్స్ అనేది తీస్తున్నట్టయితే, మంచి వ్లాగ్స్ తీసి మంచిగా అప్లోడ్ చేస్తున్నట్టయితే మీ ఛానల్ అనేది తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఛానల్ వచ్చేసి అన్బాక్సింగ్ అనమాట. సో అన్బాక్సింగ్ అనేది మీరు అన్బాక్సింగ్ తెలుగులో ఉన్నాయి, నేను ఒప్పుకుంటా తెలుగులో ఉన్నాయి. చాలా పాపులర్ తెలుగు వాళ్ళే ఉన్నారు, రైట్? లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనేసి, లేకపోతే చాలామంది ఉన్నారు నాకు తెలుసు. బట్ మీరు అన్బాక్సింగ్ కూడా ఏం చేస్తారంటే స్పెషల్ గ్యాజెట్స్ ఉంటాయి చూడండి. లైక్ 500 to 600 రూపీస్, లేకపోతే 1000 రూపీస్లో 5 వస్తువులు అనేసి, లేకపోతే 1000 రూపీస్లో ఒక 2 థింగ్స్ అనేసి, 500 రూపీస్ థింగ్స్ అనేసి, అట్లా కొన్ని చీప్ ప్రోడక్ట్సే ద బెస్ట్ ఉంటాయి. సో నేను గూగుల్లో ఒకటి చూసాను అనమాట. లైక్ గూగుల్ యాడ్లో నేను వెబ్సైట్ రాస్తుంటాను, బ్లాగ్ రాస్తుంటాను. కాబట్టి నా బ్లాగ్లో నేను ఓపెన్ చేసుకొని వేరే బ్లాగ్ అనేది చూస్తాను. ఆ బ్లాగ్లో పక్కన నాకు యాడ్ వచ్చిందనమాట. నా బ్లాగ్లో చూసి ఏంటంటే స్మార్ట్ రింగ్ అనమాట. సో స్మార్ట్ రింగ్ కూడా ఏంటంటే ఆ రింగ్ ఆ రింగ్ వేసుకొని ఫోన్ కాల్స్ ఏమన్నా అప్లోడ్ చేయాలి, అది బ్లూటూత్ కనెక్షన్ రింగ్ అనమాట. సో ఫోన్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఇట్లా అంటే ఇటు మామూలుగా మనము చిన్నప్పుడు ఇటు పెట్టుకొని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేస్తాం కదా. సో అట్లే అనమాట, ఈ రింగ్ వేసుకొని ఇటు పెట్టుకుంటే చాలు. సో ఆ ఫోన్లోనే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ వినిపిస్తుంది అనమాట. అండ్ మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు, అండ్ ఇక్కడ మాట్లాడుకునేది ఆ ఫోన్లోకి వెళ్తుంది అనమాట. సో అట్లా గాయస్ అది నిజంగా స్మార్ట్ రింగ్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఆర్డర్ కూడా పెట్టాను. అండ్ నేను ఒక 2 to 3 వీక్స్లో దాని అన్బాక్సింగ్ కూడా చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో నాకు బాగా నచ్చింది. సో ఇట్లాంటి గ్యాజెట్స్, సో ఇట్లాంటి విచిత్రమైన గ్యాజెట్స్ ఏవైతే ఉంటాయో మీరు బై చేసి అన్బాక్సింగ్ చేస్తే మీ ఛానల్ 6 months కాకపోయినా 6 months గాయస్ నేను చెప్తాను. ఇలాంటి ప్రోడక్ట్స్ కనుక ప్రతిరోజు అంటే వారం రోజులు అనమాట అమెజాన్ డెలివరీ అనేది. సో అమెజాన్ డెలివరీ వారం రోజులు కాబట్టి ప్రతి వారం తర్వాత వీడియో చేసినట్టయితే నిజంగా చెప్తాను చూడండి, 6 monthsలో నీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే ఇలాంటి విచిత్రమైన గ్యాజెట్స్ అన్బాక్సింగ్ చేస్తే. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్. సో ఫ్యాషన్ గురించి గాయస్ నేను చెప్తాను చూడండి. ఫ్యాషన్ అనేది నిజంగా ఒక హైలైట్ అనమాట ఆ వీడియో అనేది, ఆ ఛానల్ అనేది. సో ఫ్యాషన్ ట్రెండింగ్ టాపిక్స్. సో ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, నిజంగా చాలా సక్సెస్ఫుల్ ఛానల్ అనమాట ఇది. ఎందుకంటే చాలామంది బాయ్స్ కానివ్వచ్చు, గర్ల్స్ కానివ్వచ్చు. సో మీరు బాయ్ అయినా కానీ మీరేం చేస్తారంటే గర్ల్స్కి సంబంధించిన కాస్మెటిక్స్ అండ్ బాయ్స్కి సంబంధించిన కాస్మెటిక్స్ గురించి చెప్పండి. సో గర్ల్స్ ఫ్యాషన్ గురించి చెప్పండి అండ్ బాయ్స్ ఫ్యాషన్స్ గురించి కూడా చెప్పండి. ఎందుకంటే గర్ల్స్ కానివ్వచ్చు, బాయ్స్ కానివ్వచ్చు, అందరూ చాలా తొందరగా సబ్స్క్రైబ్స్ అనేది మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే గర్ల్స్ అనేది నిజంగా పిచ్చ ఈజీ గర్ల్స్ గురించి చెప్పాలంటే. సో గర్ల్స్ అంటే ఫ్యాషన్ అంటే చాలు వచ్చి దెబ్బ సబ్స్క్రైబ్ చేసేస్తారు. అండ్ బాయ్స్ అయితే చెప్పాల్సిన పనిలా మనోళ్ళే కదరా అని చెప్తారు. సో బాయ్స్ ఫ్యాషన్ అంటే మనకు తెలిసిందే, యు ఆర్ ఏ బాయ్ కాబట్టి మీకు బాయ్స్ ఫ్యాషన్ గురించి తెలిసిందే అండ్ బాయ్స్ ఫీలింగ్స్ గురించి మీకు తెలిసిందే. కాబట్టి ఫ్యాషన్ గురించి ఏం చేస్తారంటే మొత్తం కలపండి. సో గర్ల్స్ గురించి కలపండి అండ్ బాయ్స్ గురించి కలిపి ఫ్యాషన్ ఛానల్ అనేది క్రియేట్ చేయండి.
సో టాప్ 5 గర్ల్స్ కాస్మెటిక్స్ అనేసి, అండ్ లేకపోతే టాప్ 5 బాయ్స్ డ్రెస్సింగ్ స్టైల్స్, అండ్ టాప్ 5 హోల్డింగ్ స్టైల్స్, హెయిర్ స్టైల్స్. సో ఇట్లా మనకి ఫ్యాషన్ గురించి వెతుక్కుంటే మీరు గూగుల్‌లో పోయి ఫ్యాషన్ అని నొక్కితే చాలు, ఓ అని ఫ్యాషన్ టిప్స్, ఫ్యాషన్ ట్రిక్స్, ఫ్యాషన్ టైప్స్ ఆఫ్ షూస్ అనేసి ఓ అని సావు లేపుతారనమాట ఫ్యాషన్ గురించి. సో కాబట్టి ఈ 5 ఛానల్స్ చాలా సక్సెస్‌ఫుల్ ఛానల్స్, అండ్ చాలా ఈజీగా సక్సెస్ అయ్యే ఛానల్స్ అనమాట. సో మీలో ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 5 ఛానల్స్‌లో ప్లాన్ చేసుకోండి. చాలా తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది గైస్ ఇవాళ వీడియోలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ విజిట్ చేయండి భయ్యా, నా ఛానల్ విజిట్ చేయండి, నా ప్లేలిస్ట్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.